భూసేకరణ బిల్లుతో దద్దరిల్లుతోంది. తొలిసారి ప్రభుత్వ ప్రతిపక్షాలు ఓ బిల్లుపై తలపడుతున్నాయి. ఆమోదం కోసం ప్రభుత్వం తిప్పి పంపేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సవరణలు చేస్తామని కేంద్రం హామీ ఇస్తున్నా బిల్లుకు మాత్రం మోక్షం లభించేలా లేదు. ఇంతకీ ఏంటి భూసేకరణ బిల్? దానిపై ఎందుకు రాద్ధాంతం జరుగుతోంది? అసలు భూసేకరణ బిల్లులో ఏముంది? దీనిపై V6 స్పాట్లైట్. నెల రోజులుగా దేశంలో హాట్ టాపిక్ గా మారింది ల్యాండ్ అక్విజిషన్ బిల్. అదే భూసేకరణ బిల్. యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన బిల్లుకు సవరణలు చేసి తీసుకొచ్చింది ఎన్డీఏ. మెజార్టీ ఉండడంతో లోక్సభలో ఈజీగానే గట్టెక్కింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. పెద్దల సభ మోడీ సర్కార్కు పరీక్ష పెట్టబోతోంది. ఈ బిల్లును వ్యతిరేకించడం కోసం ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఢిల్లీ వీధుల్లో ఎన్నో ఉద్యమాలు, మరెన్నో నిరసనలు చూసాం. ర్యాలీలు, నిరసన దీక్షలను చూసాం. కానీ అవన్నీ జనం స్వచ్ఛందంగా చేసినవి. మరికొన్ని హక్కుల కోసం చేసిన పోరాటాలుగా చరిత్రకెక్కాయి. కానీ దేశ చరిత్రలో తొలిసారి 100 మంది ఎంపీలు, 14 పార్టీల నేతలు అంతా కలిసి రోడ్డెక్కారు. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ దాకా చేపట్టిన ర్యాలీని దేశం ఆసక్తిగా గమనించింది. అసలెందుకు నేతలు ఇలా ఆపసోపాలు పడ్డారా అని ఆశ్చర్యపోయేలా చేశాయి ప్రతిపక్షాలన్నీ. ప్రభుత్వం పూర్తిగా ఏకపక్షంగా భూసేకరణ బిల్లుపై ముందుకెళ్తుండటంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ఇదిగో ఇలా నిరసన తెలిపాయి. ఏకంగా రాష్ట్రపతి ప్రణబ్ కు కంప్లైంట్ చేశారు నేతలు. We have just got together to meet the president to present a memorandum to him. As I said, we belong to 14 different political parties. The Modi government's design to promote divisions and social disharmony. We have come to the president to request him to intervene to protect the interests of our farmers and to impress upon the Modi government not to go ahead with the amendments in the Rajya Sabha. భూసేకరణ బిల్లును ఈ నెల 10న లోక్సభలో మూజువాణి ఓటింగ్ తో నెగ్గించుకుంది మోడీ సర్కార్. బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కదం తొక్కింది. కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, జేడీయూ, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. और ये लड़ाई जो है उसका तो यहाँ से एक तरह से हम लोगों ने बिगुल बजाया. ये बिगुल जो है वो यहीं नहीं ठहरेगा. ये बिगुल पार्लियामेंट में भी और देश के हर इलाके में और किसान के आसपास ही देश है. इस देश के किसान ने ही हमें आत्मनिर्भर बनाया. भोजन के मामले में किसी चीज में आत्मनिर्भर नहीं है. उसके खेत और खलियान को छीनना हम देश की सबसे बड़ी खराब चीज मानते हैं और इसीलिए हम सब लोग आए हैं. పంతం నెగ్గించుకునేందుకు ప్రభుత్వం బిల్లును తిప్పి పంపాలన్న పట్టుదలతో ప్రతిపక్షాలు. దాంతో గత కొన్ని రోజులుగా ఉభయ సభల్లో చర్చ ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ పై చర్చ ముగిసిన వెంటనే భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టింది మోడీ సర్కార్. इस अमेंडमेंट ने तो इस एक्ट की आत्मा निकाल दी. आत्मा निकालने का काम आपने किया. हम आत्मा इसमें डाल रहे हैं. आत्मा डाल रहे हैं. सुनिए, सुनने की हिम्मत होनी चाहिए. प्लीज मंत्री जी, आपकी आत्मा की कंसेप्ट मैं जानता हूँ. प्लीज आपने प्लीज आप चेयर को संबोधित. नहीं, मैं जवाब देता हूँ मैम. मैं कोई किसी से घबरा के जवाब नहीं देता. सही जवाब दूंगा. मैं नहीं जानता. मैं किसान का बेटा हूँ. ఈ నెల 10న లోక్సభలో భూసేకరణ బిల్లుపై ఓటింగ్ జరిగింది. మెజార్టీ ఉండటంతో బీజేపీ బిల్లును నెగ్గించుకుంది. మూజువాణి ఓటుతో గట్టెక్కించుకుంది.
బీజేపీ మిత్రపక్షం శివసేనే ఓటింగ్ టైంలో గైర్హాజరై సహకరించింది. 9 కీలక సవరణల జోలికి వెళ్లకుండా సాధారణ మార్పులతో బిల్లును ఆమోదించింది లోక్సభ. The question is that clause 1 enacting formula and long title do stand part of the bill. Those in favor may say aye, those against may say no. I think the ayes have it, the ayes have it. Clause 1 enacting formula and long title stand part of the bill. The minister may now move that the bill be passed. Ma'am, Let him move first. Let him move at least first. ma'am, No. Yes. ma'am, I move that bill may be passed. ఓటింగ్ ను నిషేధిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలు, ఎంఐఎం, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలన్నీ వాకౌట్ చేశాయి. We have the strong protest against the bill. It is to assist the corporates. Yes, yes. They have not accepted even one amendment, and we have already suggested them this should be referred to standing committee. They are refusing to send it to the standing committee. We protest and walk out. मैं अपनी లోక్సభలో బలంతో బిల్లును పాస్ చేయించుకున్న పెద్దల సభలో ప్రతిపక్షాల బలం ఎక్కువగా ఉండటంతో రాజ్యసభలో చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. It has replaced the 1894 Colonial Act, and this bill makes it mandatory social impact assessment, 70% consent, 80% consent. All these classes have been removed in the ordinance, and the bill is in the same way. So we do not agree with the bill. When it comes to Rajya Sabha, we will oppose, and we have taken up this issue with the President to draw his attention and seek his intervention. It is for the President. But what we will do in the Parliament, we will do. భూసేకరణ బిల్లును లోక్సభలో సొంత బలంతో ఆమోదింపజేసుకున్నా అసలు పరీక్షను ఎన్డీఏ సర్కార్ పెద్దల సభలోనే ఎదుర్కోబోతోంది. నిరసనల మధ్య అయినా బిల్లును ప్రవేశపెట్టి ఒకవేళ తిరస్కరణకు గురైతే తర్వాత ఉభయ సభల సంయుక్త భేటీ ఏర్పాటు చేసి ఆమోదింప చేసుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహం. రాజ్యాంగ నియమాల ప్రకారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 6 వారాల్లోగా ఆర్డినెన్స్ కు చట్టరూపం తీసుకురావాలి. లేకపోతే ఆర్డినెన్స్ మురిగిపోతుంది. దీని ప్రకారం ఏప్రిల్ 5లోగా భూసేకరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించాలి. బడ్జెట్ తొలి దశ సమావేశాలు మార్చి 20న ముగుస్తాయి. కాబట్టి మార్చి 20లోగానే బిల్లుకు ఆమోద ముద్ర పడాలి. ఆ తర్వాత ఆర్డినెన్స్ గా మారడానికి రాష్ట్రపతి దగ్గరకు వెళ్తుంది. అయితే బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టినప్పటికీ దాన్ని అడ్డుకోవడం ద్వారా, సమావేశాలను స్తంభింపచేయడం ద్వారా బిల్లును పెండింగ్ లో ఉంచాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటిష్ పాలన నుంచి వస్తున్న భూసేకరణ చట్టం, దాన్ని మార్చి కొత్త చట్టం తెచ్చింది యూపీఏ ప్రభుత్వం. మెజార్టీ రైతులు, జనం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో సవరణలు చేశాక పార్లమెంట్ ఆమోదం పొందిందా బిల్. దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మార్చాలనుకుంటోంది. అసలు యూపీఏ హయాంలో వచ్చిన భూసేకరణ బిల్లులో ఏముంది? దానికి మోడీ సర్కార్ సవరణలు ఎందుకు చేయాలనుకుంటోంది? ప్రజా ప్రయోజనాల కోసం చేసే భూసేకరణలో దశాబ్దాలుగా రైతులకు అన్యాయం జరుగుతోంది. పరిహారం పేరుతో వాళ్లకు చెల్లించే డబ్బు మార్కెట్ ధర కంటే తక్కువగా ఉండేది. ఆ స్వల్ప పరిహారం చెల్లింపులో కూడా విపరీతంగా డిలే అయ్యేది. దాంతో భూముల కొనుగోలుదారులు అభివృద్ధి చెందితే భూములు కోల్పోయిన వాళ్లు పేదలుగా మారేవాళ్లు. 1990 తర్వాత ఆర్థిక సంస్కరణల ప్రభావంతో అభివృద్ధి పేరుతో విప్లవాత్మక మార్పులు ఎన్నో వచ్చాయి. మౌలిక సదుపాయాల రంగంలో అవసరమైన భారీ పెట్టుబడులకు ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ప్రాజెక్టులను చేపట్టడం మొదలైంది. దానికోసం భారీగా భూసేకరణ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే సెజ్లు వచ్చాయి. 12వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. 2020 నాటికి 60 లక్షల కోట్ల రూపాయల్ని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి పెద్ద ఎత్తున భూసేకరణ అవసరమవుతోంది. అందుకే ఈ ప్రక్రియలో సామాన్య రైతులు, ప్రజలు నష్టపోకూడదన్న ఉన్నత ఆశయంతో భూసేకరణ చట్టాన్ని రూపొందించారు. 1894 చట్టంలో భూసేకరణలో బాధితుల అంగీకారానికి చోటు లేదు. కానీ భూసేకరణ చట్టం 2013లో ప్రైవేట్ కంపెనీలకు భూసేకరణ చేసేటప్పుడు 80% మంది, పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్టులకు నిర్వాసితుల్లో 70% మంది అంగీకారం తప్పనిసరి.
దీనివల్ల భూమిని బలవంతంగా సేకరించడం జరగదు. 1894 చట్టంలో నష్టపరిహారంగా మార్కెట్ విలువనే ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. అయితే కొత్త చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించాలి. దీనివల్ల సంబంధిత భూ యజమానులకు సరైన న్యాయం జరుగుతుంది. ఈ భూసేకరణ అనే దానిపైన ఒక చట్టం చేశారు. ఆ చట్టంలో అది ఏ పర్పస్ కోసం అయితే వాడబడుతుందో అది చెప్పాలి. కొన్ని చోట్లల్లా రైతుల దగ్గర తీసుకున్నప్పుడు దానికి 4 అంతలుగా మార్కెట్ వాల్యూ 4 అంతలుగా ఇవ్వాలి, కొన్ని చోట్లలో 2 అంతలుగా ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా వారి యొక్క ఇష్టపూర్వకంగా వాళ్ళ భూములు ఇవ్వడానికి తయారుగా ఉండాలనే అంశం కూడా దాంట్లో పొందుపడుతుంది. ఇప్పుడు 1894 చట్టం ప్రకారం భూమి నిరుపయోగత, ముందుగా ఊహించని వినియోగం ఆధారంగా భూమి మార్కెట్ విలువను లెక్కించేవాళ్లు. కొత్త చట్టం ప్రకారం సేకరణ టైంలో భూమికి సంబంధించి మార్కెట్ విలువను నిర్ణయించడానికి బేసిక్ ధరకు 3 రెట్లు లేదా 3 ఏళ్లలో జరిగిన భూ లావాదేవీల్లో అత్యధిక విక్రయ ధర ఆధారంగా ఏది ఎక్కువైతే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దీనివల్ల భూ యజమానులకు ప్రయోజనం చేకూరుతుందన్నది చట్టం ఉద్దేశం. 1894 చట్టంలో సామాజిక ప్రభావ అంచనా నిబంధనే లేదు. కానీ కొత్త భూసేకరణ చట్టంలో ప్రతి సేకరణలోనూ సామాజిక ప్రభావ అంచనా తప్పనిసరి అని చెప్తోంది. ఈ నిబంధనతో నిర్దేశిత భూసేకరణతో సమాజంపై ప్రతికూల ప్రభావం కలుగుతుందని అంచనా వేస్తే సేకరణ చేపట్టకూడదన్న నిబంధన ఉంది. 1894 నాటి చట్టంలో భూమి తిరిగి విక్రయించే అంశం ప్రస్తావనే లేదు. అయితే కొత్త చట్టం ప్రకారం భూ యజమాని నుంచి కొనుగోలు చేసిన భూమిని తిరిగి అమ్మాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీనివల్ల భూ విక్రయాల్లో పారదర్శకతకు చోటుంటుంది. 1894 చట్టంలో లాభాల పంపిణీ విషయానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు. 2013 చట్టం ప్రకారం సేకరించిన భూమిని తిరిగి విక్రయించాలంటే 40% లాభాలను భూ యజమానులతో పంచుకోవాల్సి ఉంటుంది. ఇది భూ యజమానులకు ప్రయోజనకరమైన నిబంధన. ఇక భూములు కోల్పోయిన రైతులు అసౌకర్యానికి గురి కాకుండా 30% తాత్కాలిక పరిహారంగా చెల్లించాలని 1894 నాటి చట్టం నిర్దేశిస్తోంది. అయితే 2013 చట్టం ప్రకారం తాత్కాలిక పరిహారం 100% చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల భూ యజమానులకు గతంలో కంటే 3 రెట్లు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. భూసేకరణ జరిగాక దాన్ని ఉపయోగించకుండా ఖాళీగా ఉంచితే ఆ భూమిని తిరిగి సొంతదారుకు అప్పగించాలి. లేదంటే స్టేట్ ల్యాండ్ బ్యాంకులో జమ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిందా చట్టం. దీనివల్ల ప్రాజెక్టులు జాప్యానికి తెరపడుతుంది. ప్రాజెక్టు ఫలితాలు వెంటనే వచ్చేలా చేయాలన్నది నిబంధన. కానీ యూపీఏ తీసుకొచ్చిన భూసేకరణ చట్టానికి కొన్ని సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టింది మోడీ సర్కార్. మేక్ ఇన్ ఇండియాతో పాటు పెట్టుబడులను భారీగా ఆకర్షించాలంటే ల్యాండ్ బ్యాంక్ ను భారీగా పెంచుకోవాలన్నది మోడీ సర్కార్ తాపత్రయం. దానికోసం భారీగా భూసేకరణ చేయడం కోసం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కార్పొరేట్ల కోసమే భూసేకరణ చట్టానికి సవరణలు చేయడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. రైతుల క్షేమం కోసం 2013లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి సవరణలు చేయడం దారుణమని అన్నారు. अब मोदी जी कुछ भी बोले अपने रंगीन भाषा में, कुछ भी बोले, पर हकीकत ये है कि ये संशोधन किसान विरोधी संशोधन है। जबरदस्ती भूमि अधिग्रहण के दरवाजे खोले गए हैं। सामाजिक मूल्यांकन जो अनिवार्य था उसको हटाया गया है और मैं समझता हूँ कि ये संशोधन कुछ पूंजीपतियों को लाभ पहुंचाने के लिए करवाया गया। ఒక్క కాంగ్రెసే కాదు, ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్డీఏ సవరణలను వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాల సూచనలను సలహాలను పాటిస్తామంటూనే మొండిగా ముందుకెళ్తోంది. అందుకే ఇంత రాద్ధాంతం జరుగుతోంది. రైతుల నోట్లో మట్టి కొట్టే బిల్, కార్పొరేట్లకు దోచిపెట్టే బిల్, ప్రభుత్వం ప్రాపర్టీ డీలర్గా మారిందన్న ఆరోపణలు, ల్యాండ్ భూసేకరణ బిల్లుపై జరుగుతున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. పార్లమెంట్ ఈ అంశంపై దద్దరిల్లింది. సవరణలపై ఎందుకు గొడవ జరుగుతోంది? ఏ పార్టీ స్టాండ్ ఏంటి? నమ్ముకున్న భూమిపై అన్నదాతలకున్న హక్కును తొలగించే దిశగా మోడీ సర్కార్ తొలి అడుగు వేసింది. భూసేకరణ బిల్లును లోక్సభ గడప దాటించింది. విపక్షాల నిరసనలు, వాకౌట్ల మధ్య మూజీవాణి ఓట్లతో దిగువ సభలో ఈ నెల 10న ఆమోదం పొందింది. The question is that clause 1 enacting formula and long title do stand part of the bill. Those in favor may say aye, those against may say no. I think the ayes have it, the ayes have it. Clause 1 enacting formula and long title stand part of the bill.
The minister may now move that the bill be passed. ఎన్డీఏ మిత్రపక్షాలు, విపక్షాలు వ్యవసాయ సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకుంటామంటూ బిల్లులో 9 అధికారిక సవరణలను ప్రతిపాదించిన ప్రభుత్వం వాటిలో భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా, బహుళ పంటలు పండే భూముల సేకరణపై నిషేధం లాంటి రైతు అనుకూల అంశాల జోలికి మాత్రం వెళ్లలేదు. और आज हालत ये हो गई कि 52% से हम 15% से भी नीचे आ गए और जो हाथ उस वक्त हम ये कहते थे 70 से 75% जो हाथ हैं लोगों के वो कृषि पे हैं, आज वो हाथ 60 पे आके रुक गए. अगर आप इन बातों को सोचो तो अंदाजा लगाना चाहिए कि जब कृषि का जीडीपी 15% आता है तो कृषि पे जो हाथ आधारित थे वो भी आज 25% आने चाहिए थे. రైతుల పొట్టగొట్టే భూసేకరణ బిల్లును లోక్సభలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మల్టీ క్రాప్ భూములు సేకరణకు వ్యతిరేకమని, అలాగే సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం తప్పనిసరిగా ఉండాలన్న వాదనను గట్టిగా వినిపించాయి. బహుళ పంటల అంశం, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనానికి సంబంధించి వచ్చిన సవరణలన్నింటికీ మద్దతుగా లోక్సభలో మెజారిటీ పార్టీలు ఓటేశాయి. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు టీఆర్ఎస్ బిల్లు మొత్తానికి కాకుండా అంశాల వారీగా మద్దతిచ్చింది. వైసీపీ కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఎంఐఎం పూర్తిగా వ్యతిరేకించింది. ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ భూసేకరణ బిల్లుకు మద్దతిచ్చింది. Any type of land acquisition should not affect their sentiments as well as their livelihood. The policies of the government have to protect the interests of the farmers, small peasants and common man simultaneously, giving trust to economic growth of the country. Government policies should be farmer friendly, common man friendly as well as growth friendly. ఈ భూసేకరణ చట్టం ఏదైతే సవరణ చేస్తున్నారో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మీరు సవరణ చేయండి అని చెప్పి మేము విజ్ఞప్తి. వ్యవసాయ భూములకు సాగునీరు కల్పించేందుకు బడ్జెట్లో వేల లక్షల కోట్లు వెచ్చిస్తూనే మరోవైపు వాటినే సేకరించడం ఎంతవరకు సమర్థనీయం అంటూ ప్రభుత్వాన్ని కారణం చేశాయి ప్రతిపక్షాలు. जो विधेयक कभी पेश किया गया है पूरा विपक्ष इसके खिलाफ है, पूरा विपक्ष. और कार्य है कि हमें आश्चर्य है कि लगातार ये सरकार किसान विरोधी काम कर रही है, किसानों के खिलाफ. और कुछ जो पूंजीपति हैं उनके पक्ष में. अब ये पता नहीं कि किसान के पास है क्या, खेती के अलावा क्या है. हमने भी किसान की जमीन अधिग्रहण की है तो उनकी सहमति से. ఈ బిల్లు కారణంగా ఆహార భద్రత ప్రమాదంలో పడడంతో పాటు భూములు కోల్పోయే రైతులు, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోతారని వాదించాయి. उसके बाद भारतीय जनता पार्टी की सरकार आई. इन लोगों से जनता को उम्मीद थी कि कुछ करेंगे, लेकिन दोस्तों इन्होंने तो कांग्रेस के कानून को भी संशोधन करके ऐसा कानून लेके आए हैं कि अब ये भी सरकार एक तरह से प्रॉपर्टी डीलर का काम करेगी बड़े बड़े उद्योगपतियों के लिए. ये भी सरकार अगर ये संशोधन पास हो जाता है तो एक तरह से सरकार बड़े बड़े उद्योगपतियों का दलाल बन जाएगी, उनके प्रॉपर्टी डीलर बन जाएगी. दोस्तों సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం కూడా తప్పనిసరిగా ఉండాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. రైతుల నుంచి విస్తృతాభిప్రాయ సేకరణ తర్వాతే బిల్లుకు చట్టరూపం ఇవ్వాలని సూచించాయి. అధ్యయనమే ఈ చట్టానికి వెన్నెముక అని వాదించాయి. దేశవ్యాప్తంగా భూసేకరణ విధానం ఒకేలా ఉంటే మంచిదని సూచించాయి. ప్రపంచంలో ఎక్కడా రైతుల భూములు ఆక్రమించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే వ్యవస్థ లేదని తీవ్రంగా స్పందించారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. Show me one democracy in the whole world which has such a legislation. Show me one government in the world which takes lands from farmers, from people and resources, from fishermen and gives it to private individuals. We cannot give any example in any democracy wherein such a law was enacted. If you want land development, and who's stopping it? And this talk that industries development has not taken place, sir, we would like to educate the Honorable Prime Minister that in 66 years, yes, development has happened. మొత్తానికి భూసేకరణ బిల్లు ప్రతిపక్షాలతోనే కాదు ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంది. రైతుల వల్లే దేశానికి ఆహార భద్రతైనా ఆర్థిక భద్రతైనా. అలాంటి రైతుల పొట్టగొట్టి కార్పొరేట్లు కోరిన భూమిని సేకరించి అప్పనంగా చేతుల్లో పెట్టే ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. బిల్లు సమగ్ర స్వరూపాన్ని జనం ముందుంచాలి. జనం మద్దతు లభిస్తేనే ఆమోదించాలి. చట్టాలు
చేసేది ప్రజా ప్రయోజనాల కోసమే. కానీ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఎన్డీఏ చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై మోడీ సర్కార్ పునరాలోచించాలి. జాతీయ అవసరాల కోసం సేకరణ చేపట్టాలి తప్ప రైతుల్ని పన్నంగా పెట్టొద్దని కోరుతోంది దేశం. ఇది V6 స్పాట్లైట్.